నమస్తే బాబాయ్, మీ పేరండి? నా పేరు ఎస్కే బాబు ఖాన్ అండి. ఎవరండి? నాది పిఠాపురం కత్తులగూడెం 24వ వార్డు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా కూడా పోటీ చేశాం. ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారండి? ఇప్పుడు తక్కువ మెజార్టీతో అయినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలిచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిఠాపురం. అయితే మన వైఎస్ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన వ్యక్తి కనుక అతనికి మనం గెలిపించుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశం. అయితే ఇందులో ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన ముద్రగడ పద్మనాభం గారు కాపు కులానికి చెంది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎదిరించడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అతను ఒక మంచి నాయకుడు, అయి ఉండి పవన్ కళ్యాణ్ గురించి వాతప్పుగా చెప్పడం అనేది అది భావ్యమైన పని కాదు. అది కాపులు జాతికి అది కళంకం. అది నా ఉద్దేశం. మరి మొన్న ముద్రగడ పద్మనాభం గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓడిస్తే, ఒకళ్ళు గెలిస్తే ఇక్కడ తీసుకుంటా అన్నారు. ఇప్పుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడికైనా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నాడు. అది ఎంతవరకు న్యాయం? అది ఇప్పుడు ఒక కాపు క్యాస్ట్కి పుట్టి, ఒక కాపు తల్లిదండ్రులకు పుట్టి నేను రెడ్డిగా మార్చుకోవడం అనేది అది ఎంత తప్పుడు మాట అండి. అది నిన్న వాళ్ళ కూతురు కూడా అలా మాట్లాడటం తప్పండి, నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను అన్నట్టు చెప్పారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అతను ఇక్కడ పిఠాపురానికి పోటీ చేయడం మొదలెట్టిన తర్వాత పిఠాపురానికి ఒక పేరు వచ్చింది. అతను గెలిస్తే కనుక ఇంకా మంచి పేరు వస్తుంది. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, ఏంటి జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టేస్తున్నారు, ఈ పథకాలన్నీ మళ్ళీ పోతాయేమో అనే ఆలోచన ప్రజల్లో ఉంది. కానీ అది చాలా తప్పు. ఏ నాయకుడు వచ్చినా పథకాలు ఎక్కడికి పోవు. ఒక ఎమ్మెల్యే ద్వారా కానీ ఎంపీ ద్వారా కానీ పథకాలు మనకు రావటం లేదు. ఒక సీఎం ద్వారా వస్తున్నాయి. ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా వస్తాయి, చంద్రబాబు నాయుడు అయినా వస్తాయి, పవన్ కళ్యాణ్ అయినా వస్తాయి. ఈ రోజు ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా గెలకపోయినా కంపల్సరిగా రేపు రాబోయే 2009లో మన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడండి. అందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు ఎన్నేళ్ళైనా ఒకరిని చూడరు ఎవరు కూడా. ఒక మనిషి ఉన్నాడంటే ఆయన మార్చాలని ఎవరైనా చూస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, వంగ గీత గారు ఎన్నో చేసేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు మనం అనుకుంటున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓడు కాదు, ఇక్కడ స్థానికంగా ఉండడు, ఎక్కడికో పోతాడు, మనకు అందుబాటులో ఉండడు అంటున్నారు. నిజంగా ఈ ఎంపీ గారే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశారు. ఎప్పుడైనా ఆవిడ అవకాశం ఇచ్చారా? ఒక కౌన్సిలర్ గా పోటీ చేసిన మేము ఇంటికి వెళ్తే కనీసం ఇంట్లో ఉండి కూడా లేదనిపించుకున్నారు. అటువంటి అతను ఎక్కడున్నా మనకు కావాల్సింది ఏంటండి? అసెంబ్లీకి వెళ్ళి పోరాడే మనిషి కావాలి మనకు. ప్రజల్లోకి వచ్చి మీ ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి నిలబడేవాడు కాదు. అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడి మన హక్కుల కోసం పోరాడే మనిషి కావాలి మనకి. అంతే అంటారా కాదంటారా? ఇప్పుడు అంతేగాని ఇక్కడ మనం ఎదుర్కొంటూ ఉంటాడు, మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. మన హక్కుల కోసం పోరాడగల సమర్థుడు పవన్ కళ్యాణ్ గారు. అతన్ని ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక ముఖ్యమంత్రిగా కూడా మనం చూసి తీరాలి. అటువంటి పట్టుదల మనిషిని మనం ఎప్పుడు వదలకూడదు. అతను ఎంతో అభిమానంగా అతనికి సినీ ఫీల్డ్లో యాక్ట్ చేస్తే ఎన్నో కోట్లు వస్తాయి. అన్ని కూడా వదులుకొని, ఏసీ రూములు వదులుకొని, అన్ని వదులుకొని ఈ ఎండల్లో కొండలో తిరగవలసిన పని ఏంటండి అతనికి? మరి తిరుగుతున్నాడంటే స్వలాభం కోరుకునేవాడైతే అలా తిరగడు కదా. స్వలాభం కోరుకునేవాడైతే సినిమాలోనే యాక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ మన దగ్గర రావాల్సిన పని లేదు కదా. అటువంటిప్పుడు అతన్ని కంపల్సరీగా గెలిపించి తీసుకోవాల్సిన బాధ్యత మనది. అయితే ముద్రగడ పద్మనాభం పద్ధతి మాత్రం ఎవ్వరికీ నచ్చదండి. అది ఒక సభ్యత గల మనిషి చేసే పనులు కాదు అవి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు వంగ గీత గారు ఉన్నారు, ధీటుగా పోరాడుతుంది ఆవిడ, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే జగన్ గారు ఆవిడకి అవకాశం ఇచ్చారు, ఎంపీగా గెలిచింది. కాపునాడైనా సరే ఆవిడ కాపులకి పక్కన పెట్టి ఆవిడ జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. అది ఒక సభ్యతగా, ఒక నాయకురాలుగా చేయవలసిన పని అండి అది. కానీ ఈ ముద్రగడ పద్మనాభం ఉన్నాడు చూసారా, అది చాలా తప్పుడు మాట. ఎందుకని అడగండి. నిజంగా అతను ఓడించాలనుకున్నాడు అనుకోండి, అతను ధీటుగా నిలబడి అతను ఓడించమనండి. ఓడించి నేను మగాణ్ణి అని చెప్పమనండి. అంతే తప్ప ఇలాంటి తప్పుడు మాటలు మాత్రం ముద్రగడ పద్మనాభం గారు చేతి నమస్కారం చేస్తానని చెప్పొద్దానండి. 5 సంవత్సరాలు అతనితో కలిసి పనిచేసాను నేను. ఎమ్మెల్యేగా అతను పోటీ చేసినప్పుడు ఈ పిఠాపురాన్ని 5 సంవత్సరాలు కలిసి పనిచేసాను అతనితో కాంగ్రెస్ పార్టీలో. అటువంటి వ్యక్తి అయి ఉండి కూడా ఇలా చెప్పడం అనేది సాధ్యం కాదు, మంచిది కూడా కాదు. అది నా ఉద్దేశం.
ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 175 స్థానాల్లో టీడీపీ, జనసేన అలా బీజేపీ పోటీ చేస్తున్నారు కదండి. 175కి గాను కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు ఈసారి? అంటే ఎన్ని రావచ్చు అంటే అంతవరకు మనం వెళ్ళాం కదా. పిఠాపురం అంటే ఏదైనా మనం చెప్పగలం. అది ప్రజల్లో అయితే మాత్రం మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకుంటున్నాం. నేను ఆలకించాను, అంతవరకే నాకు తెలుసు. అంటే అంతవరకు మనం అంత దూరం దృష్టిలో మనం వెళ్ళలేం కదా. అయితే జగన్ గారే మళ్ళీ వస్తారు తక్కువ మెజార్టీతో అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అనేది నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఎందుకంటే అండి అతని ఎమ్మెల్యే కేటగిరీ మనిషి కాదండి. వీళ్ళకి ఎవరికి తెలియదు. ఒక సీఎం అవ్వాలనుకునే వ్యక్తి అతను ముందు ఎక్కడైతే గెలిచాడో దాన్ని డెవలప్ చేసుకోగలిగితేనే రేపు సీఎం రేస్కి వెళ్ళగలడు అతను. అవునా కదా? ఒకవేళ సీఎం రేస్కి వెళ్ళాలనుకునే కాదన్న మనిషి, డబ్బు కోసమే వచ్చిన మనిషి అయితే డెవలప్ చేయడు. అయితే అతను సీఎం రేస్కి వెళ్ళాలనుకుంటున్నాడు అంతే తప్ప ఎమ్మెల్యేగా ఆగిపోదాం అనుకోవడం లేదు. అటువంటిప్పుడు ఎందుకు చేయడు? ఇక్కడ డెవలప్ చేస్తేనే రేపు సీఎం రేస్లోకి వెళ్ళగలడు అతను. లేకపోతే పిఠాపురాన్ని నువ్వు ఏం చేయలేనోడు ముఖ్యమంత్రిగా నిలబడి ఏం చేయగలవు అని ప్రజలే అడుగుతారు. కనుక అతను ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే పిఠాపురాన్ని ఖచ్చితంగా కన్నేసుకుంటాడు అతను. అతను చెప్పిన ప్రతి పథకం కూడా అక్షరాల అమలు జరుపుతాడు. అతను గుళ్ళు కోసం చెప్పాడు, గోపురాల కోసం చెప్పాడు, సంతల కోసం చెప్పాడు, మన ఉప్పాడ బస్ స్టాండ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రతి విషయం కూడా అతను దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుద్ది. అందులో ఏ డౌట్ అనేది కూడా లేదు. అది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడిన కాడి నుంచి అయితే ఆయన వైసీపీ వాళ్ళు ఏంటంటే వ్యక్తిగత దోషణలు ఎక్కువైపోయినాయి. ఆయన వ్యక్తిగత దోషణలు అయితే చేస్తున్నారు కదా, దాని గురించి ఎలా స్పందిస్తారు? వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో రాకూడదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాతాళలోకం తొక్కేస్తానన్నాడు, ఏదో చేస్తానన్నాడు అని చెప్పేసి మనం అందరూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది వారి తప్పు. మన వారి కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబ సమస్యల గురించి రాజకీయాల్లో రానివ్వకూడదు. అది సభ్యత, సంస్కారం కూడా కాదు. ఎన్నోసార్లు రోజా గారు అతన్ని ఎన్నోసార్లు రకాలుగా తిట్టడం జరిగింది. మన విజయనగరంలో ఆడవాళ్ళు అందరూ కలిసి కుమ్మక్కయి ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు, ఇలా చేశారు అని ఆడవాళ్ళు అన్నారు. మరి నిజంగా మరి అతని గురించి, మరి రోజా గారు చేసిన కామెంట్ గురించి ఎప్పుడైనా చెప్పగలిగారా ఆడవాళ్ళు? చెప్పలేదు కదా. మరి అది కూడా చెప్పాలి కదా ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి, రోజా గురించి తప్పుగా చెప్పారని చెప్పడమే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి రోజా గారు చెప్పారన్న సంగతి మరి ఆడవాళ్ళు చెప్పగలిగారా? చెప్పలేకపోయారు కదా. మరి అటువంటిప్పుడు అతని గురించి తప్పుగా మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడైనా సరే నా పార్టీ గురించే, నా గురించే మాట్లాడతాడు అతను, అంతే తప్ప వేరే దాని గురించి మాట్లాడు. అదే రకంగా మన మన వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటారు. అంతే తప్ప వేరే దాని గురించి మాట్లాడుకోరు కదా. అటువంటిప్పుడు అతన్ని తప్పుగా మాట్లాడడం అనేది తప్పండి. అది మన పార్టీకి గౌరవం ఉంటే మనం ఓటేయచ్చు, మనం ఇష్టం వచ్చిన దానికి ఓటేసుకోవచ్చు. అంతేగాని వేరే దానికి కూడా ఓటేయకూడదు. అయితే నాకు పూర్తి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వంగా గీత గారు ఎంపీగా మనం చూసాం, ఎమ్మెల్యేగా కూడా చూసాం. అవునా కదండి? ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మనం చూడలేదు. అతని విధి విధానాలు ఏదనేది మనకు తెలియనప్పుడు అతన్ని మనం గెలిపించుకుంటే అతని విధి విధానాలు ఏదనేది మనకు తెలుస్తుంది. ఇవాళ వంగా గీత గారు చూసాం కదండి. ఇవాళ ఇప్పుడు ఉంటుంది ఇక్కడ, మీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తుంది, మీకు నేను ఉన్నానమ్మా అండగా అంటుంది, మీకు నెచ్చిమే చేసి ఏదో చెప్తుంది. రేపు పొద్దున ఆవిడ కార్యాలయంకి వెళ్తే కలమనని చూద్దాం. ఒక పార్టీకి పోటీ చేసిన కౌన్సిలర్ తోటి కూడా మాట్లాడడానికి ఆవిడకి అవకాశం లేదు. వైఎస్ కాంగ్రెస్ కి 10 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసాం మేము. మీకు చెప్తే నంబరు, 10 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసాం. ఈ పెండుందరబాబు వెనకాలే ఎవ్వరూ రాకపోయినా సరే మేము ఒక్కడో నిలబడి, ఒక ఆడమనిషి 500 మొగోళ్ళతో కలిసి తిరిగింది. కానీ ఏనాడు గుర్తించుకున్నారండి? మరి ఈరోజు ప్రజలకు ఇవాళ జగన్ గారు వస్తేనే నిధులు వచ్చాయో, చంద్రబాబు నాయుడు వచ్చినా వస్తాయి. ఇప్పుడు పింఛన్లు ఏది రాగిపోతాయండి? పథకాలు ఏం ఆగిపోతాయి? పెరుగుతాయి కానీ తగ్గవు కదా. మరి జగన్ గారు ఇచ్చారు, జగన్ గారు పెట్టిన రేట్లో 50 రూపాయలు మందు 150 రూపాయలు చేశారు, కోట్లు గడించేశారు. ఇసుక అమ్మేశారు, కోట్లు గడించారు. గ్యాసు 500 రూపాయలు గ్యాసు 1200 వరకు చేసేసారు. ఇవాళ నిజంగా గ్యాస్ కొనుక్కోవాలంటే ఒక ఆడ మనిషి మొగోడు మందు తాగి డబ్బు ఇవ్వడు, ఇంటికి పిల్లలతో ఉంటుంది, ఒకసారి గ్యాస్ అయిపోద్ది. ఎలా తెచ్చుకోగలరు? తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు అధిక రేట్లు పెంచేసుకున్నారు.
100 రూపాయలు జగన్ గారు సంపాదించారు, 25 రూపాయలు ప్రజలు పెట్టారు, 75 రూపాయలు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, గుండాలకి ఖర్చు పెట్టుకుంటున్నారు. అతను పార్టీ నిలబడడం కోసం ఒక పోరాడే నాయకుడు మనకు కావాలి. ఆ పోరాడే నాయకుడు నేనున్నానని ముందుకు వచ్చాడు. అతన్ని మనం నిలబెట్టుకోవాలి. అదే నా బాధ. అది